నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గాజువాకలోని తిరుమల బాలాజీ దివ్యక్షేత్రాన్ని సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తీర ప్రాంత నిర్వహణ ప్రణాళికలను విడుదల చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉప్పాడ తీరంలో కోతపై నిపుణుల సమక్షంలో సమీక్ష. శ్రీకాళహస్తీశ్వర స్వామికి విశేష పూజలు. విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసన్నాంబాదేవి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ త్వరలో కాంగ్రెస్ లో విలీనం కాబోతుందంటూ ఎద్దేవా. విశాఖ జిల్లా గాజువాక శీలానగర్లోని ఎస్టీబీఎల్ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. పూర్ణకుంభాలతో స్వాగతం పలికిన ఎస్టీబీఎల్ అధినేత గుత్తికొండ బాలాజీ వీరభద్రరావు ఆలయంలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తోమల సేవలో పాల్గొన్న అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ శీలానగర్లో ఉన్న బాలాజీ మందిరాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ ప్రాంతంలో ఇంత మంచి దేవాలయం ఏర్పాటు చేయడం సంతోషకరమని, ప్రజలంతా భక్తిభావంతో ఉండాలని, అప్పుడే దేశం సుఖంగా ఉంటుందని, ప్రతిరోజు దేవాలయం సందర్శించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీబీఎల్ అధినేత గుత్తికొండ బాలాజీ వీరభద్రరావు, ఎండీ కృష్ణ, మహేష్, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, లేల కోటేశ్వరరావు, బొండా జగన్, గాజువాక నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి, నరసింగరావు భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం ఒక వరమని, తీర ప్రాంత సంరక్షణ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని తన నివాసంలో తీర ప్రాంత నిర్వహణ ప్రణాళికలను విడుదల చేశారు. రాష్ట్రంలో సముద్రపు కోత ఆందోళన కలిగిస్తోందని, కోత ప్రమాదాన్ని నివారించేందుకు ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అన్నారు. ఇటీవలే ఉప్పాడ తీరంలో కోతపై సమీక్షించి నిపుణులతో చర్చించామని, రాష్ట్రంలోని తీరం వెంబడి కోత సమస్య ఎక్కడెక్కడ ఉంది, రక్షణ చర్యల గురించి అధ్యయనం చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. కొత్త ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు లాంటి వాటి కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకోవడానికి ఈ ప్రణాళిక దోహదపడుతుందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఎన్సీసీఆర్, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ సమావేశంలో పీసీబీ సభ్య కార్యదర్శి బి శ్రీధర్, అటవీశాఖ ఉన్నతాధికారులు శరవణన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెద్ద ఎత్తున అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ గాంధీనగర్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ఓ మొక్కను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. విద్యార్థుల చేత వాళ్ళ ఇంట్లో ఒక మొక్క, వాళ్ళు వెళ్లే దారిలో ఒక మొక్క, ప్రతి విద్యార్థి ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటితే ఆ రాష్ట్రంలో 5 కోట్ల మొక్కలు నాటడానికి సులువు అవుతుంది. మొక్కలు నాటడం అనేది ఎంత అత్యవసరం అంటే, పర్యావరణంలోని కార్బోహైడ్రేట్స్ని పీల్చుకొని ఆక్సిజన్ ఇచ్చేది మొక్క. అంటే మనకి ప్రాణవాయువునిచ్చే మొక్కని నాటాల్సిన అవసరం ఉంది, దాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. దానికి కొంచెం నీళ్లు పెట్టి కొంచెం పెద్దదయ్యే వరకు మన బిడ్డలాగా చూసుకోవాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది. దీన్ని అమలు చేయటమే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం అమలు చేస్తాం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా కార్పొరేషన్ అధికారులు ఇంటికి ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, మరి కార్పొరేషన్ నుంచి ఎన్ని మొక్కలు కావాలన్నా సప్లై చేసే పరిస్థితి ఉంది. అన్ని మొక్కలు తెప్పించమని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు కూడా అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. విజయవాడ నగరంలో ఇంటికి ఒక మొక్క, ప్రతి రోడ్లో కూడా పచ్చదనాన్ని విరజింపజేసేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానికి ఇవాళ గాంధీనగర్లో శ్రీకారం చుట్టాం. ఈ కాలువడ్లన్నింటిని కూడా సుందరీకరణ చేస్తూ ఉన్నాం. కాలువలను కూడా లోపల ఉన్నటువంటి నాచును కానీ, ప్లాస్టిక్ని కానీ, వేస్ట్ను కానీ, గార్బేజ్ని కానీ తొలగించేదానికి కొత్త యంత్రాంగం కూడా కొత్త యంత్రాన్ని కూడా మిషనరీ 5 కోట్లు పెట్టి తెప్పించడం జరిగింది. దాన్ని కూడా ఉపయోగిస్తాం. విజయవాడ నగరానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మళ్ళా ఒక స్వర్ణయుగం స్టార్ట్ అయిందనడానికి నిదర్శనం. అమరావతికి స్వర్ణయుగం, రాష్ట్రానికి స్వర్ణయుగం, విజయవాడ నగరానికి కూడా స్వర్ణయుగం మొదలైంది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో జ్ఞాన ప్రసన్నాంబాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో జ్ఞాన ప్రసన్నాంబాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలతో మేళతాళాల నడుమ వైభవంగా అమ్మవారి మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ప్రత్యేక పూజలు, మాడవీధి ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ స్వామి దర్శనానికి రాగా అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శనం కల్పించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషోర్ కుమార్ దగ్గరుండి స్వామి దర్శనం కల్పించి జ్ఞాపికను, ప్రసాదాన్ని అందజేశారు. హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఫతేనగర్ పిట్టల బస్తీలో ట్రాన్స్జెండర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నిర్మానుష్య ప్రాంతంలో ట్రాన్స్జెండర్ డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు డబ్బుల కోసమే ఈ హత్య చేసి ఉంటారని బాలానగర్ ఏసీపీ హనుమంతరావు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గంజాయి మత్తులో హత్య చేశారని కొందరు హిజ్రాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు 200 మంది హిజ్రాలు ఆందోళన చేపట్టగా హత్య చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తానని పోలీసులు హామీ ఇచ్చారు. పలానా చోట ఎక్కడంటే ఫతేనగర్ బరీల గ్రౌండ్ దగ్గర రైల్వే ట్రాక్ పక్కనే ఒక ట్రాన్స్జెండర్ బాడీ పడి ఉంది, ఒకసారి వెరిఫై చేసుకోండి అని మాకు వస్తే మేము ఇమీడియట్గా మా టీం, మా సిఐ గారు, మా స్టాఫ్ అంతా కూడా అక్కడ పోయి వెరిఫై చేయడం జరిగింది. చేస్తే అక్కడ షీలా అనే ట్రాన్స్జెండర్ ఆమె పేరు 27 ఇయర్స్ తనకి. యాక్చువల్గా ఆమె పేరు షేక్ సాజిద్ అహ్మద్ అబ్దుల్లా అని అంతకుముందు పేరు ఉండేది, ఇప్పుడు షీలాగా మార్చుకుంది. ఆ ఉండేది షాపూర్ నగర్లో ఉంటుంది. సో ఏమిటి అంటే మాకు కొంతమంది వీళ్ళ దగ్గర కూడా డబ్బులు, ఇప్పుడు వీళ్ళు వృత్తి ఏంటంటే జనరల్గా కొంతమంది మంచి ప్రొఫెషన్లో కూడా ఉంటారు, డాక్టర్ ప్రొఫెషన్లో ఉంటారు, తర్వాత మంచి జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు,
అరేప్ యాక్షన్స్ ఉన్నారు. కొంతమంది తెలిసి తెలియదు అంటే కొంచెం బెగ్గింగ్ చేస్తుంటారు, సెక్స్ కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, అందరని కాదు కొంతమంది. సో దాన్ని ఆసరాగా చేసిన కొంత సస్పెక్ట్స్ ఏం చేశారంటే వీళ్ళు డబ్బుల కోసం వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ అవి గుంజుకొని క్లారిటీ ఇంకా రాలేదు, దేంతో కొట్టాను చూస్తున్నాం, వెరిఫై చేస్తున్నాం. సస్పెక్ట్స్ని ప్లస్ ఏదైతే వెపన్ ఉన్నాడో అవి కూడా కొన్ని దొరికినాయి. మాకు ఇంకో దొరకాల్సిన ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆ సస్పెక్ట్స్ ఎవరా అయితే ఇంకా ఈ ఏమేమి వెపన్స్ ఉపయోగించారో కారణాలు ఏం తెలుసుకొని మీకు ఫర్దర్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. బాడీలో ఎక్కడ కూడా ఒక్క ఇంచు కూడా వదలకుండా బ్లేడ్ తో కోసి 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 అసలు ఆమె ఒంట్లో బ్లడ్ అంతా కూడా వెళ్ళిపోయింది. అంత దారుణంగా అంత క్రూరంగా ఒక ట్రాన్స్జెండర్ మహిళని చంపాలి అన్న ద్వేషం ఎక్కడి నుంచి వస్తుందో మాకు అర్థం కాలేదు. చావుకే మేము ఉదయం కళ్ళు తెరిచి అందరూ చాలా మంది మా వాళ్ళంతా ఇక్కడికి వచ్చి చాలా షాకింగ్ లో ఉన్నాం, ఇంకా మేము తేరుకోలేదు. అయితే గత 6 నెలలుగా మేము గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాము, ఒక గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్ స్ట్రక్చరల్ గా మా మీద అటాక్ చేస్తుంది, ఒకరి తర్వాత ఒకరు అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చా కూడా మాకు వార్నింగ్ కాల్స్ వస్తున్నాయి, ఏంటంటే మీరు కానీ పోలీస్కి వెళ్ళినా మీడియాకి వెళ్ళినా మిమ్మల్ని అటాక్ చేస్తాము, 3 సంవత్సరాలు ఉంటాం, లోపల బయటకు వస్తున్నాం. ఇదంతా ఏంటంటే ఒక మానసిక ప్రవృత్తి ఉంది, ట్రాన్స్జెండర్ అంటే ద్వేషం ఉంది, అందుకని ఈ చావులన్నీ జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం కూడా 2 ట్రాన్స్జెండర్లది మర్డర్ అయింది ఓల్డ్ సిటీలో. వాళ్ళ మీద కూడా ప్రత్యేకించి ఒక చట్టం మీద ఇవ్వాలి. నాకు తెలిసి ట్రాన్స్జెండర్ మీద ఏదైతే వైలెన్స్ అవుతుందో, మాతో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మాతోటి ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పోతున్నారు. ఇది మర్డర్లు ఒకటి, ఈ హింస ఒకటి, ఇది ఒక గ్యాంగ్ ఉంది. ఈ గ్యాంగ్ ని మాత్రం టార్గెట్ చేసి పోలీస్ వారికి అదే విన్నవించుకుంటున్నాము. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి మా అందరు ఎవరైతే ఉన్నారో మొత్తం హైదరాబాద్ మొత్తం తెలంగాణ ట్రాన్స్ హిజ్రా సముదాయం నుంచి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, సూర్యుడు ఆ పొద్దుకు దిగే లోపల వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళు ఈ కేసు ఒక కనువిప్పు కావాలి అందరికి. ఏంటంటే ట్రాన్స్ మహిళల మీద చెయ్యి వేస్తే తెలంగాణలో మళ్ళీ బిడ్డ కాబట్టి. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.